దేవుని నామానికి స్తోత్రాలు. మరొక పర్యాయము దేవుని యొక్క వర్తమానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. తలలో వంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, నీ దయని బట్టి, నీ కృపను బట్టి నాయనా, నీ లేఖనాలను మేము ధ్యానం చేసుకొని చూడగా ప్రభా, మీరే మాతో మాట్లాడి సహాయము చేయండి. వినువారికి దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను, మేలుకరంగాను చేయండి. అనేక కుటుంబాలు ప్రభా దీవించబడాలి, అనేక కుటుంబాలు స్వస్థత పొందాలి, పిల్లలు ఆశీర్వదించబడాలి, పెద్దలు, వృద్ధులు ప్రభా, నీ రాజ్యాన్ని మీరే కట్టుకోండి. సహవాసాన్ని దీవించి బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈరోజు మన అంశం మృతుల పునరుద్ధానము. అయితే చనిపోయిన తర్వాత మరి ఆత్మలు తిరిగి లేపబడతాయి. మృతులు పునరుద్ధానంతో లేపబడతారు. అంటే తిరిగి లేపబడటమే పునరుద్ధానము. చాలామంది చనిపోయిన వారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మనకేం తెలుసు, మనం భూమి మీద బ్రతుకుంది కానీ తినుము త్రాగుము సుఖించు అన్నట్లుగా చాలామంది ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని. ప్రియులరా, వారు ఈ భౌతికమైన ఆశలతోనే జీవిస్తూ చచ్చిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? చనిపోయిన తర్వాత అసలు కథ ఉంటుంది, చనిపోయిన తర్వాత అసలు మ్యాటర్ ఉంటుంది అని చెబుతుంది బైబిల్. పరలోకం ఉంది, నరకం ఉన్నది. కనుక దాని కొరకు మానవుడు జీవించటం లేదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేదని కొంతమంది ఏం చేస్తున్నారంట? ప్రకటిస్తున్నారంట. ఎంత భయంకరమైనటువంటి ప్రియులరా ఆలోచన వాళ్ళదే. సాతానుడు ఇదొక కుతంత్రం. యూదులు వారి ఆలోచన కూడా అట్లాగే ఉంది. ప్రియులరా, కొంతమంది ఆయన చనిపోయిన శవాన్ని ఎవరో కొంతమంది ఎత్తుకుని పోయారు అని ఇప్పటికి కూడా యూదుల్లో ప్రచారం ఉంది. వాళ్ళ శిష్యులు ఎత్తుకుపోయారు, వాళ్ళు ఎత్తుకుపోతే దేవుడు లేచాడని చెప్పటం ఏంటి అని రకరకాలుగా సాతానుడి యొక్క గలిబిలి. కానీ
స్పష్టంగా బైబిల్ ఏం చెబుతుంది? ఆయన మరణాన్ని జయించి గెలిచి తిరిగి లేచాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? విజయమందు మరణము మృంగివేయబడును. మరణాన్ని మింగేశాడు ఆయన, ఓడించాడు, సమాధిని గెలిచాడు. ఆయన 40 రోజులు అక్కడక్కడక్కడ ప్రత్యక్షమయ్యి తన ప్రజలకు కనబడ్డాడు. ప్రియులరా, కొంతమంది ఏం చేస్తున్నారంట? మృతుల పునరుద్ధానం లేదని చెప్పుచున్నారంట. అయితే దానికి పౌలు గారు ఎలాంటి మాటలు చెబుతున్నాడో చూడండి, గమనించండి. 37వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 36వ వచనం 37. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగాది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. చూసారా ఎంత స్పష్టంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మృతుల పునరుద్ధానము గురించి ఎంత స్పష్టంగా పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడో చూడండి. ఓరే అవివేకి అంటున్నాడు. దేవుని నమ్మనటువంటి వ్యక్తిని, మృతుల పునరుద్ధానం లేదనే వ్యక్తిని, ఏమండి ఇంకా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసే వ్యక్తులంతా ఓరు అవివేకులారా. నీవు ఒక గింజను చూడండి, ఒక విత్తనమును నీవు భూమిలో విత్తినప్పుడు ఆ భూమిలో విత్తబడిన ఆ విత్తనం ఏమవుద్ది? చచ్చిపోద్ది. చచ్చిపోయిన తర్వాత ఆ భూ ఖనిజాల నిమిత్తము ఏమండి దానిలో భూమిలో ఏముంది? మళ్ళీ ఎలాంటి విత్తనమైనా తిరిగి బ్రతికి చచ్చిపోయిన తర్వాత దానికి ఒక మరలా కొత్త శరీరము వస్తుంది. కొత్త శరీరం వచ్చింది. పాత శరీరం ఏమవుద్దంటే చచ్చిపోద్ది. చచ్చిపోయిన దాంట్లో నుంచి మరలా కొత్త శరీరము వచ్చింది. కొత్త శరీరం వచ్చినప్పుడు మరలా భూమిలో నుండి కొంచెం మొలకెత్తుద్ది. మొలకెత్తితే దాని రూపం ఎంత బాగుంటుందో తెలుసా? ఆ మొక్క, లేత మొక్క, అది పెరిగి పెద్దదవుద్ది. పెరిగి పెద్దదై దానికి పూత, పింద, మళ్ళీ కాయలు. మళ్ళీ చూడండి, ఒక్క మొక్కజొన్న విత్తనమే విత్తుతావు, అది చక్కగా పెరుగుద్ది. చక్కగా పెరిగి ఆ మొక్కజొన్న పెద్ద చెట్టు అవుద్ది. అంటే పొడవా దానిలో పెరుగుద్ది. దానికి 2-3 కంకులు ఉంటాయి. ఒక్కొక్క కంకికి మళ్ళీ ఎన్నో గింజలు. ఎంత సృష్టికర్త, ఎలాంటి దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గమనించండి. నువ్వు చెట్టుని విత్తటం లేదు, ఒక గింజను విత్తుతున్నావు. గింజ ద్వారా ఏమవుతుంది?
చెట్టు, దానికి కాయలు, దానికి గింజలు. అట్లాగే ఈ శరీరము పాతి పెట్టబడిన దాంట్లో నుంచి కొత్త మహిమ దేహము, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు, కడబోర శబ్దము మ్రోగినప్పుడు మృతులు ఏమవుతారంటే సమాధులు తెరవబడతాయి అంట. ఏమవుతాయి? తెరవబడతాయి. సమాధులలో నుండి ఏమండి వారు మహిమ దేహాలతో లేపబడతారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మహిమ దేహాలతో లేపబడతారు. బ్రతికున్నవారు లేపబడతారు. కనుక మృతుల పునరుద్ధానం ఉంది. ఓ తమ్ముడా, నరకం ఉందయ్యా, పరలోకం ఉందయ్యా. లాజరు ధనవంతుడు, యేసుప్రభువు వారు చెప్పినారు కదా, ఒక పేదవాడు లాజరు. అతడు బ్రతికున్నప్పుడు కురుపులతోనూ రకరకాల శ్రమలతో కొంతకాలం బాధ భరించి చనిపోయాడు. అతని యొక్క దేహములు దేవదూతలు ఎత్తుకుపోయారంట. దేవదూతలు కొనిపోయాడు. ఈ ధనవంతుడు సుఖ సంతోషాలు అనుభవించిన ఈ ధనవంతుడు, సుఖభోగాలు అనుభవించిన ఈ ధనవంతుడు, తినుము త్రాగుము సుఖించు సన్నపు నార వస్త్రాలు ధరించుకున్న ఈ ధనవంతుడు ఏం చేశాడు? ఇతడు చనిపోయాడు. ఎవరైనా చనిపోవలసిందే. ఎంతలా కోటీశ్వరుడైనా, ఎంతలా పేదవాడైనా, ఎంతలా ధనవంతుడైనా, ఎంతలా దరిద్రుడైనా, ఎంతలా వ్యక్తులైనా అందరూ కూడా ఏమవుతారు? చనిపోవాల్సిందే. మన్నైనది మునుపటి వల్లే మన్నైపోవాల్సిందే. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరద్దని బైబిల్లో రాయబడి ఉంది కదా. అయితే వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? బేదలాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. దాన్ని పరదైస్ అంటారు. భూమి లోపలే ఉంది పాతాళ లోకం. ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు పాతాళ లోకంలో యాతన పడుచున్నాడని వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మారుమనసు పొందలా ధనవంతుడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. చాలామంది ధనవంతులేంటి, పేదోళ్ళేంటి, తక్కువగా వస్తుందని మందు విపరీతంగా తాగుతున్నారు. ప్రియులారా, విపరీతంగా తాగి చచ్చిపోతున్నారు. గవర్నమెంట్ వారు ఏమండి తక్కువ రేట్లకే మందు అమ్ముతున్నారు. ఎంత ఘోరం అండి. కాపాడాల్సిన వారే కంచే చేనుని మింగేస్తుంది. కంచే కాపాడాల్సినటువంటి కంచే చేనుని మింగేస్తుంటే కాపాడాల్సిన నీవే. హోదాలో ఉన్న మీరే కాపాడాల్సిన వారు, కాపాడాల్సినటువంటి వ్యక్తులే మందు తక్కువ రేటుగా ఇచ్చి తాగి చచ్చిపోమనా ఏంటండి? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, న్యాయం లేదు, ధర్మం లేదు. ఈ పిచ్చోళ్ళు పగలంతా కష్టపడి రాడ్ బిల్లింగ్ అని, నొప్పులు వస్తున్నాయి అని, అయ్యని అని త్రాగుడికి బానిసలు అయిపోతున్నారు యవనస్తులు. తమ్ముడా, ముట్టుకోవద్దు మందుని. తమ్ముడా చెల్లి ముట్టుకోవద్దు. దేవారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, మందిరానికి వెళ్ళు, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడు. యవనస్తులారా, లోకం వైపు చూడొద్దు, లోకాశల వైపు చూడొద్దు.
చూడండి చచ్చిపోతున్నారు. ఏమండి, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, బాప్తిసాలు లేకుండా అనేక మంది చనిపోతున్నారు. కనుక భారం కలిగి మనము వారి కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. భారం కలిగి మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఈ చివరి దినాల్లో కొన్ని ఆత్మలైనా మనము చేరుకునే అవకాశము ఉంది. చూడండి, ధనవంతుడు పాతాళానికి వెళ్ళి యాతన పడుచున్నాడంట. ఏం పడుచున్నాడు? యాతన పడుచున్నాడు. మరి యాతన కాదా? దుఃఖం కాదా? ఏడుపు కాదా? పళ్ళు కొరుకోవటం కాదా? అగ్ని ఆరదు, పురుగు చావదు కదా? నీ ఇష్టానుసారంగా నీవు జీవించావు ధనవంతుడు. నీ ఇష్టానుసారంగా నువ్వు దేవుని సేవకులను లెక్క చేయలేదు, దేవుడిని లెక్క చేయలేదు. నీ ఇష్టానుసారంగా నీ మనసుకు నచ్చినట్లుగా నడుచుకున్నావయ్యా. ఇప్పుడు ఇది నీకు తగునయ్యా, నువ్వు యాతన పడటం కరెక్టేనయ్యా. భేదవాడైతే లాజరైతే తను బ్రతికిన కాలం అంతా కూడా ఎంతో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు పడ్డాడయ్యా. కురుపులు వచ్చినాయి, ఎవరు సహాయం చేయలేదయ్యా. కుక్కలు వచ్చి నాకిని అయ్యా. అంతా కట్టుకోవడానికి సరైన వస్త్రం కూడా లేదయ్యా. చినిగిపోయిన వస్త్రాలు వేసుకుని నీవు ఇంట వాకిట ఉన్నా కూడా నువ్వు పట్టించుకోలేదయ్యా. చూచుకుంటా వెళ్ళిపోయావు. కనుక ఇప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఇప్పుడు సుఖంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. అబ్రహాము రొమ్ము రెస్ట్ ప్లేసు. కనుక దేవుని నమ్ముకున్నవారు, రక్షణ పొందినవారు, మందిరానికి వెళ్ళేవారు, వాక్యానుసారంగా జీవించేవాళ్ళు రెస్ట్ ప్లేస్లో ఉంటారు, సుఖమైన ప్లేస్లో ఉంటారు. యేసుప్రభువు వారు ఏం చెప్పినారు? నా తండ్రి ఏంట నా నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనం చదువు. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. మీ హృదయములను కలవరపడనీయొద్దు, కంగారు పడవద్దు, భయపడవద్దు. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నా యందు కూడా విశ్వాసం ఉంచాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారానే తండ్రి వద్దకు ఎవరైనా. మన సహవాసం తండ్రి అయిన దేవునితోను, కుమారుడైన యేసు ప్రభుతోను, పరిశుద్ధాత్మతోను, తండ్రి కుమార పరిశుద్ధాత్మతోను మనం సహవాసము చేయవలసిన వారమై ఉన్నాం. చూడండి, నా తండ్రి ఏంట అనేక నివాస స్థలములు కలవు, నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్థలాలను సిద్ధపరుస్తున్నాడు. ఈ భూమి మీద స్థలం ఉందా? సంతోషం. ప్రభుని కనపరచు, లేదా ప్రభుని కనపరచు. ఎక్కడుండాలి? ఎక్కడ లేకపోయినా ఎక్కడుండాలి? పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో, ఆ జీవగ్రంథంలో ఆ పేర్లు ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారిదే పరలోక రాజ్యం. ఏమంటున్నాడు? నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, మృతుల పునరుద్ధానం ఉందండి. మనం పునరుద్ధానం చెందిన తర్వాత యేసు ప్రభు వారు ఉండే ఆ చోటు మనం ఉంటామండి.
నిత్యత్వము, యుగ యుగములు దేవునితో ఉంటామండి. దేవుని రాజ్యములో ఉంటాము. అక్కడ వేదన లేదు, దుఃఖము లేదు, కన్నీరు లేదు. అక్కడ ఎంతో శాంతి, సమాధానాలు. చూసారా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి మంచి స్థలాన్ని దేవుడు ఇస్తానని చెబుతున్నాడు కదా. అలాంటి మంచి స్థలాన్ని ఇవ్వటానికే కదా ఆయన ఈ లోకానికి వచ్చి సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. చూడండి, మృతుల పునరుద్ధానం ఉందే, మృతుల పునరుద్ధానం ఉంది. చాలామంది సందేహిస్తున్నారు, రాకడికి సందేహిస్తున్నారు. రాకడుందా? ఉందే. దీర్ఘశాంతంతో దేవుడు నీ కోసం నా కోసం ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. ఓ తమ్ముడా, ఓ చెల్లి, త్రాగమాకయ్యా, అయ్యా దేవునికి లోబడు. ఓ యవనస్తుడా, ఓ యవనరాలా, ఈ వాక్యం నీ కోసమేనేమో. అమ్మా, ఈ టీవీ ద్వారా ఈ వాక్యం వినుచు ఉన్నావు. అమ్మా, నీ జీవితాన్ని సరిచేసుకో. అయ్యా, నీ జీవితాన్ని సరిచేసుకో. దేవుని వైపు తిరుగు. దేవునికి అసాధ్యమనేది ఏది లేదు. మృతుల పునరుద్ధానం ఉంది. హానోకైతే దేవునితో నడిచి వెళ్ళాడు, ఇక అంతే, ఆయనకి మరణం లేదు. ఏలియా అగ్నిరథాల చేత కొనుపోబడ్డాడు. బేద లాజరు బయటికి రా అనగానే లాజరు బయటకు వచ్చాడు. ఏమండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని, చిన్నదానా లే అని చెప్పాడు యేసు ప్రభు. ఆమె లేచింది. ఎలీషా ఎముకలు తగిలి ఒక సైనికుడు, అతడు యుద్ధంలో చనిపోయాడు. ఎలీషా ఎముకలు తగిలగానే ఆయన చనిపోయినాడు. ఒక సైనికుడు లేచి బ్రతికాడు. దేవునికి స్తోత్రం. కనుక నిర్లక్ష్యంగా ఉండవద్దు. ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండు. విశ్వాసాన్ని కాపాడుకో. దేవుని పాదాలు పట్టుకో. ప్రభు నీకు తప్పనిసరిగా సహాయము చేస్తాడు. తలలో వంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, మరణాన్ని గెలిచిన దేవుడువు, మరణాన్ని మిరింగివేసిన దేవుడివి. అయ్యా, మేము నమ్మకంగా ముందుకు సాగటానికి సహాయం చేయండి. భయభక్తులు కలిగి నీ పాదాలు పట్టుకునే భాగ్యము మాకు దయచేయండి. ప్రభా, మృతులను లేపే దేవుడువు నాయన. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పి మరణపు ముళ్ళును విరిచిన దేవుడు తండ్రి. నాయన, సాతానుని పట్టుకొని అగ్నిగుణలో పాడేయటానికి రెడీగా ఉన్నావు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. క్రూర మృగాన్ని, అబద్ధ ప్రవక్తల్ని నాయన పాడేయటానికి రెడీగా ఉన్నా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నావు ప్రభా. మాకు మృతుల పునరుద్ధానము, ప్రభునందు మృతి నొందిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని సెలవిచ్చు. ప్రభునందు మృతి నొందిన వారు ధన్యులు. అయ్యా, సాక్ష్యం కాపాడుకునే భాగ్యం మాకు దయచేయండి. మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక. ఇదే సమయానికి ప్రతిరోజు వాక్యం వినండి, మేలులు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా. పాపమునందే మరణింతువా, ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగావి, నాశనమునకే నడుపునుగా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగావి, నాశనమునకే నడుపునుగా. ఆశలు త్రెంచి ప్రేమను పెంచి, ఆశలు త్రెంచి ప్రేమను పెంచి, ప్రభును పదమున నడుపుమా. ప్రియుడా పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా. విన్న బోధ ఇది నాకు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా, నీవు మారు మనసు పొందవా. విన్న బోధ ఇది నాకు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా, నీవు మారు మనసు పొందవా.